హాయ్ గాయ్స్, ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. సాయి నేను అయితే సికింద్రాబాద్ వచ్చాము. టికెట్ తీసుకున్నాం. ట్రైన్ అయితే 3 o'clock ఉంది. వెళ్తున్నాం. మరి ఎలా వెళ్తాం మాకు తెలియదు, ఎటు వెళ్తామో తెలియదు, కానీ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మీ ప్లేసులు అన్నీ చూపెడతాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ట్రైన్ 3:30కి ఉంది. మళ్ళీ 3:30కి కలుద్దాం. ప్రయాగ్రాజ్ జనరల్ గట్టిగా తీరుతుంది. బాధ ఏడుపు రోజున దాటింది. ఆల్రెడీ 1 అవ్వబోతుంది. ఇప్పుడు 10 minutes తక్కువ. అయితే చూద్దాం. బయటికి వెళ్ళేవాడు ఒక ఫ్రెండ్ దొరికాడు, మమ్మల్ని గైడ్ చేస్తాడు. ఇప్పుడు అడిగి హిందీ వచ్చానే అని తీసుకెళ్తున్నాం. కాకపోతే ఇంకేం రాదు. నాకు వచ్చేది హిందీ గట్టిగా రాదు. హిందీ లైట్గా వచ్చు. ఎక్స్పర్ట్ అయిపోయింది ప్యాక్. ఛానల్ గట్టిగా వచ్చాయి. అంటాకు వస్తారు కానీ మరింత ఎక్కువ మంది వస్తారు. ఎక్స్పెక్ట్ చేయలేదు మంది వస్తారు. వెనకతలు అమ్మాయి చూడాలి. ఫ్రెండ్స్, మనకి అసలు దారే తెలీదు. ఎవ్వరు రావట్లేదు మన సైడ్ నుంచి. అందరూ హైవే మీద నుంచి వెళ్తున్నారు. మనం గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఇలాగా బై వాక్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ బైక్ అడిగితే 400 అమ్మన్నాడు. వేస్ట్. 5 kilometers అంట ఇక్కడ నుండి. 6 kilometers నడుచుకొని వెళ్ళిపోయి అక్కడికి తేలితే చాలా తెలియదు. ఎవడైతే వెళ్ళట్లేదు. చూద్దాం లేట్ అవుతుంది. చూడు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ వచ్చేసాం ఫ్రెండ్స్. సాయి, నేను, బ్రో మానస్ బ్రో. రైల్వే స్టేషన్ నుంచి 4 km నడుచుకుంటూ వచ్చాము. అలాగా వ్యూ చూపించి వ్యూ. మోడీ తాత వెల్కమ్స్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి 100 రూపాయలకి బెడ్, బ్లాంకెట్ ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. బెడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మేమైతే నైట్ అంతా ఇక్కడే స్టే చేసాము. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో నో ప్రాబ్లం ఇక్కడ స్టే చేయడానికి అయితే. ఇంకా ముందు అడిగితే రెంట్లు బాగా ఎక్కువ చెప్పారు. టెంట్లకి 5,000, 3,000 ఇలా చెప్పారు. అయితే మేము అంత స్పెండ్ చేయలేమని చెప్పి ముందుకలా నడుచుకొని వస్తే ఇవైతే మాకు కనబడ్డాయి. ఇది జస్ట్ 100 రూపాయలు మాత్రమే. అదైతే మనకు వాటర్ సదుపాయం కూడా ఉంది. అన్ని వాష్రూమ్స్. చూడండి బ్రో, ఎంత టాలెంట్. చిన్న తాడు మీద హెడ్ పైన 3 stones పెట్టుకొని అంత బాగా చేస్తుందో. మన మేమర్సాలుని ఇలాంటి వాళ్ళు ఫేమస్ చేయరు. ఏవో కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది అనుకుంటే చాలు. చూడండి, అంత టాలెంట్ని ఎవరు రేస్ చేయట్లేదు. తీసుకో. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్. ఆ కోర్స్ అంతే అక్కడ. మాది ఏపీ అనకాపల్లి. మీరు హైదరాబాద్. ఎక్కడైతే పదాలు పడుతున్నారు సాధువులు. మానస్ బ్రో, So this is Sangam Ghat
here. నడిస్తే వెళ్ళిపోతున్నాం. అయితే లోపలికి వచ్చేసాం. మధ్యలో నుండి నడుచుకొని వచ్చేస్తున్నాం. పృథ్వీ అయితే రాత్రి ఎగురుకొని వచ్చేస్తున్నాడు. మీదకైతే వచ్చేసాం. కెమెరా ఆన్ చేసి ఇదంతా నడుచుకొని వస్తాం. లోతైతే లేదు మరి ఇక్కడ మధ్యలోకి వస్తాం నడుచుకొని. అరమొలగచ్చు ఇప్పుడు. ఏట్రా ఏ స్పాట్లో కావాలంటే ఆ స్పాట్లో మొలగచ్చు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, త్రివేణి సంగం దగ్గరికి వచ్చాము. కరెక్ట్గా నది కలిసి చోట వచ్చాము. జనాలందరూ అటు సైడ్ స్నానం చేస్తున్నారు. సాయి నేను ఇక్కడికి వచ్చాము నడుచుకుంటూ. ఇలా మొత్తం ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము. స్నానం చేద్దాం. మీరైతే స్నానాలు చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీరు డ్రెస్సులు అవి చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి రూమ్స్. ఇదిగో ఇందులో స్నానాలు చేయండి. మనకేంటి సంఘం కాదు, త్రివేణి సంఘం అన్నింటిలో స్నానం చేసి మంచిగా స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి బట్టలు మార్చుకోండి. బట్టలు మార్చుకున్న తర్వాత మళ్ళీ వివిధ చాలా గుళ్ళు ఉన్నాయి. గుళ్ళకి తిరగండి. గుళ్ళకి తిరిగిన తర్వాత మంచిగా ఇదిగో ఈ బాటిల్ కొనుక్కోండి. ఈ బాటిల్ కొనుక్కున్న తర్వాత ఈ బాటిల్లోని నీరు పట్టండి. మీరు స్నానం చేసిన దగ్గర నీరు తీసుకొని నీళ్ళు మట్టి అన్నీ తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేయించుకోండి. పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి పట్టుకెళ్ళండి. ఇక పృథ్వీ అయితే అన్నీ చేయించాడు కరెక్ట్గా. ఒక బొట్టు ఒకటి మిగిలిపోయింది. పృథ్వీకి బొట్టెట్టిన తర్వాత ఎలా ఉంటాడో మీకు తర్వాత చూపెడతాం. మానస్ బ్రో అయితే ఇప్పుడైతే చాలా భక్తి మూడ్లో ఉన్నాడు. ఇప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం చేసుకొని అన్నీ చేయించుకొని వస్తాడు. తర్వాత ఎలా ఉంటాడో చూపెడతాం మీకు. అంతా మట్టే, ఇక్కడ అంతా మట్టి ఉంది. ఈ లోపలికి చూడండి, అవతల పక్క స్నానాలు చేస్తున్నారు, ఎదుల పక్క స్నానం చేస్తున్నారు, త్రివేణి సంఘం దగ్గర స్నానం చేస్తున్నారు, ఏరియల్ గాడి దగ్గర స్నానం చేస్తున్నారు. ఇవన్నీ డ్రెస్సింగ్ రూమ్స్. ఇప్పుడైతే మనం బోట్ వెళ్ళబోతున్నాం. ఏరియల్ గార్డ్ దగ్గరికి వచ్చాం గాయ్స్. ఏరియల్ గార్డ్ నుండి త్రివేణి సంఘం ఏర్పడే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సారీ, ఏరియల్ నాట్ అరియల్. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. చాలా మంది బోట్స్ ఉన్నాయి. ఏం ఘాట్? అరేల్ ఘాట్. బాగా చెప్పు. ఇక్కడ ఏం చేయబోతున్నాం? స్నానం చేయబోతున్నాం. మనం కాసాయం పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ఉందోలే లోకల్సే కదా, వాళ్ళ కింద మారిపోయి. పోలీసులు కూడా మనకి ఇక్కడ చాలా హెల్ప్ చేస్తారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోలీసులను అడగండి. ఇక్కడే మనకి త్రివేణి సంఘం అయితే ఏర్పడుతుంది. ఇక్కడ నుండి అటొక వాటర్ ఇటొక వాటర్. అరే ఫోర్ట్ అన్నా చూడు. క్రౌడ్ అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఫారినర్స్ కూడా వచ్చారు. లండన్ నుంచి వచ్చారంట, ఆస్ట్రేలియా, లండన్. ఫోర్ట్ ఎక్కేసుకుంటారు. అయితే పక్కన ఒక సామ్సంగ్ కంపెనీలో వచ్చేసి బ్రో కూడా సెట్ అయ్యాడు. ఇక్కడ బోట్ రైడ్కి అయితే అందరికీ 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. కొంచెం ఆగడం వల్ల 900 అయితే ఇచ్చారు మాకు. కానీ ఇది నార్మల్ టైంలో ఎంత ఉంటుంది అని అడిగితే 75 రూపాయలు ఉంటుందంట. ఈ మొబైల్లో బాగా క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. అరే పక్షులు చూడడం ఏమన్నారు కదా, పక్షులు బోల్ట్ అని వస్తాయి.
తండేల్ 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 రాజ్ నీకు చేసిన మన అందరికి పర్లేదు తీయ ఒకటి ఏదంటా ఇక్కడైతే నేను మనసు పోటీ పెట్టుకున్నాను, కానీ చూడండి ఎలా జరుగుతుందో. వాడేమో నిజంగా సీరియస్ మొదలుతున్నాడు. నేను ఆడే టైం కింద నుంచి నేనే గెలిచానని చెప్పేస్తాను. స్నానాలు చేసి వెళ్ళిపోవడం. స్టార్ట్. ఫైనల్లీ మా ట్రిప్ అయితే కుంభమేళలో ఇలా ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే కాశీకి వెళ్ళాం. కాశీలో కూడా మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో మేమైతే పెట్టబోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.